E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఓ ఆవు దూడకు జన్మనిచ్చింది. రేవంత్ రెడ్డి అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా, నీకు అర్హత ఉందా? కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. జగన్ 5 ఏళ్ల పాలన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమం. ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్ వస్తుంది. ఆరు నెలల్లో 2 రాష్ట్రాలకు 1,00,000 కోట్లు 100 కంపెనీలు తెప్పిస్తా కేఏ పాల్. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఆవు దూడకు జన్మనిచ్చింది. మోదీ ఆ దూడను దేవి విగ్రహం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువ కప్పారు. నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే అది కాంగ్రెస్ పార్టీపై వేస్తున్నారు. న్యాయమా ఇది అంటూ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. న్యాయమా ఇది? బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మెగా ఇంజనీర్ పనిచేస్తున్న సుంకిశాల దగ్గర ప్రమాదం జరిగితే ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టండి డిమాండ్ చేశారు. కానీ బ్లాక్ లిస్ట్ చేయకుండా దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు 4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సగం మెగా కంపెనీకి వచ్చారు. ఇంకొక సగం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు అప్పగించారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్, దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి, వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు. ఎట్లా ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక? మరి దాదాపు 75-80 కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ. వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను బలిపశువులను చేయడం కాదు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. కానీ ఇలా పొద్దున వార్త చూసినా నేను, 4 రోజుల కింద కూడా నేను చెప్పా ఈ మాట, మళ్ళా కూడా చెప్తా ఉన్నా. 4 రోజుల కిందనే వార్తలు వచ్చినాయి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్కే కట్టబెడతారు, వాళ్ళకే ఇస్తారు అని. మరి ఈరోజే పొద్దున వార్త వచ్చింది, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు 4,350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయలు నష్టం జరిగే పని చేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పచెప్పిండు. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం. మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే, మెగా ఇంజనీరింగ్ గురించి, వీళ్ళ గురించి, కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు, మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని, ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి, చెంపలేసుకొని క్షమాపణ చెప్పాల ప్రజలకి. నీ సొంత నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినవంటే నీ రంగేందో, నీ నైజమేందో, నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. నాతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు అమెరికాకు వస్తే 6 నెలల్లో 2 రాష్ట్రాలకు 1,00,000 కోట్లు 100 కంపెనీలు తెప్పిస్తారు. రేవంత్ రెడ్డి అనే డబ్బులు ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లాడు. ఎన్ని కోట్లు పెట్టుబడులు పెట్టారంటూ, ఆ పెట్టుబడులు ఏవి అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. 6 నెలల్లో 1,00,000 కోట్లు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు, 100 కంపెనీలు 6 నెలల్లో. లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను, రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా. ఒకడు రాడే.
వెళ్ళాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా దేశాలు తిరిగి వచ్చాడు. ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఒక 100 ఉద్యోగాలు తీసుకొచ్చాడా? తీసుకొస్తే ఇదిగో ఇది తీసుకొచ్చామన్న డిబేట్కి రమ్మనండి. టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు 9 నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి, సీఈఓలు కలవడానికి, ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, రేవంత్ రెడ్డి అభద్రతకు లోనై కాంగ్రెస్ గుండాలను ఉసుగొల్పి దౌర్జన్యాలు చేస్తున్నారని స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి గాంధీని స్వేచ్ఛగా స్పెషల్ స్కౌట్ తో 9 కిలోమీటర్లు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ తో దాడి చేయించారని అన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలన నడుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కాంగ్రెస్ గుండాల చేత దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఒక తీరుగా చూడవలసిన అవసరం ఉండే. కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఎర్కపూడి గాంధీ విషయంలో పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్టు కనబడ్డది. కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేసి, అదేవిధంగా గాంధీకి మాత్రము స్వేచ్ఛగా 9 కిలోమీటర్లు ఎస్కాట్ పెట్టి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ప్రకారము దాడి చేయించే ప్రయత్నం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వచ్చి ఇంటి అద్దాలు పగలగొట్టి కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, టమాటాలతోటి దాడి చేయడం ఏమైన చర్య. దీన్ని తీవ్రంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. తెలంగాణలో హత్యలు, మానభంగాలు ఏమైనా జరిగాయా? ఏం జరిగిందని శాంతి భద్రతల్లో రోడ్డెక్కి అరుస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక్కడ నువ్వు ఇంటికాడికి స్వేచ్ఛగా అడిగినా ఏం శాంతి భద్రత? హత్యలైనాయా? మానభంగాలైనాయా? ఏం జరిగినాయి? వట్టిగానే శాంతి భద్రత అని రోడ్డు ఎక్కి వరుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? రేవంత్ రెడ్డి, అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా? నీకు అసలు అర్హత ఉందా? ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి అరకపూడి గాంధీ రౌడీలాగా వాహనాలు వేసుకుని వెళ్తుంటే వారికి పోలీసు వాళ్ళు ఎస్కార్ట్గా వచ్చారు. గత 10 ఏళ్లలో ఎలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. హోంమంత్రి తన దగ్గరే పెట్టుకుని రేవంత్ రెడ్డి శాంతి భద్రతలు కాపాడలేకపోయారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన అరకపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా? నీ ప్రభుత్వమా? నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? ట్రిబ్యునల్కు ఏపీ ప్రభుత్వం లేఖ. కృష్ణా వాటర్ వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వినియోగించుకున్న కరువు ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణా జలాలు వాడుకునే హక్కు తమకుందని లేఖలో తెలిపింది. కృష్ణా బేసిన్లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని, ఆ అంశాన్ని సమీక్షించడం సరికాదని పేర్కొంది. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానుందంటూ, విశేష అధికారులు రాబోతున్నాయంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. So powers under various acts will be delegated on to Hydra.
ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. So that's how the general ఇది ఉంటుంది కాబట్టి. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా ఇవ్వలేదని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందంటూ మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన జగన్కు లేదని మండిపడ్డారు. గత 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కాని ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు. కాకినాడలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. కేదార్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వీరిలో కొంతమంది యాత్రికులు గుప్తకాశీకి చేరుకున్నారు. ఆపదలో ఉన్నామని కిందికి చేరుకోలేకపోతున్నట్లు శుక్రవారం పలువురు యాత్రికులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంప్రదించారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి లోకేష్ సీఎం కార్యాలయ దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో మంత్రి లోకేష్ సీఎం కార్యాలయ అధికారులు మాట్లాడారు. దీంతో శనివారం వారిని సురక్షిత ప్రాంతానికి చేరారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వరుసగా 2 రోజులు సెలవు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విఘ్నేశ్వరుడి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.
బాధితులకు ఉచితంగా మందుల పంపిణీ, భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ ప్రజా సంఘాలు, పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు ముందుకొచ్చారు. మేము సైతం అంటూ మానవత్వం చాటుకున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయవాడ ప్రాంతానికి చెందిన డీడీ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వరద బాధితుల సహాయార్థం 40 లక్షల విలువ చేసే ఎమర్జెన్సీ మందుల కిట్లు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. మందులతో కూడిన మెడికల్ వ్యాన్ను శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడలోని వైద్య శిబిరాల్లో ఈ కిట్లను అందుబాటులో ఉంచనున్నట్లు డీడీ రెమెడీస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్, పార్టీ నేతలు మండలి రాజేష్, చోటిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఓ ఆవు దూడకు జన్మనిచ్చింది. రేవంత్ రెడ్డి అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా, నీకు అర్హత ఉందా? కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. జగన్ 5 ఏళ్ల పాలన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమం. ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్ వస్తుంది. ఆరు నెలల్లో 2 రాష్ట్రాలకు 1,00,000 కోట్లు, 100 కంపెనీలు తెప్పిస్తా కేఏ పాల్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.